హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్రోద్యమం ముఖ్య సంఘటనల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. 1885 నుంచి 1905 మధ్యకాలాన్ని మితవాద దశగా పేర్కొంటారు. 1905 నుంచి 1920 మధ్య కాలాన్ని అతివాద దశగా పేర్కొంటారు. 1905 జూలై 20న బెంగాల్ విభజన ప్రకటన వెలువడింది. 1906 డిసెంబర్ 31న ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. 1907లో సూరత్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ నాయకులు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. 1908 ఏప్రిల్ 30న కులీ రాంబోస్ను ఉరితీశారు. 1909 మే 21న మింటో మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టారు. 1911లో బెంగాల్ విభజనను రద్దు చేశారు. 1912లో రాజధానిని కోల్కతా, నాటి కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. 1913 నవంబర్ 1న శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించారు. 1914 నుంచి 1918 మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1915లో జనవరిలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగి వచ్చారు. 1916లో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. 1915 ఫిబ్రవరి 19న గోపాలకృష్ణ గోఖలే మరణించారు. 1916లో లక్నో ఒడంబడిక జరిగింది. 1916లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభమైంది. 1917లో చంపారన్ సత్యాగ్రహం జరిగింది. 1917లో అనీ బెసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1918 అహ్మదాబాద్లో నూలు మిల్లుల సందర్శన జరిగింది. 1919లో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టం చేశారు. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటు చేసుకుంది. 1919లో హంటర్ కమిషన్ ఏర్పాటైంది. 1919 డిసెంబర్ 5న మాంటేగ్ జేమ్స్ఫోర్డ్ సంస్కరణలను ప్రకటించారు. 1920లో ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 1920లో బాలగంగాధర తిలక్ మరణించారు. 1920 నుంచి 1947 మధ్యకాలాన్ని గాంధీజీ దశగా పేర్కొంటారు. 1920 నుంచి 22 మధ్య సహాయ నిరాకరణోద్యమం జరిగింది. 1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా ఉదంతం చోటు చేసుకుంది. 1922లో కేరళలో మోప్లాల తిరుగుబాటు జరిగింది. 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు. 1925లో కకోరి కుట్ర కేసు నమోదైంది. 1927లో బట్లర్ కమిషన్, సైమన్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
1928లో మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్ను రూపొందించారు. 1928లో లాలా లజపతి రాయ్ మరణించారు. 1928లో చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించారు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని కేంద్ర శాసనసభలపై బాంబులు వేశారు. 1929 డిసెంబర్ 31న లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి నెహ్రూ అధ్యక్షత వహించారు. 1929లో శారదా వివాహ చట్టాన్ని రూపొందించారు. 1929 అక్టోబర్ 31న భారత్కు డొమినియన్ ప్రతిపత్తి కల్పించారు. 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహం జరిగింది. 1931 ఫిబ్రవరి 27న చంద్రశేఖర్ ఆజాద్ ఎన్కౌంటర్ జరిగింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీశారు. 1930 నవంబర్ 30న మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 1931 సెప్టెంబర్ 7న రెండో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 1932 నవంబర్ 17న మూడో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం కుదిరింది. 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. 1932లో పూనా ఒడంబడిక జరిగింది. 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. 1937లో 1935 చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. 1938 హరిపుర కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోయారు. 1939 నుంచి 1945 మధ్యకాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. 1939లో నేతాజీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. 1939 కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. 1940 ఆగస్టు 10న ఆగస్ట్ ప్రతిపాదనలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. 1940 అక్టోబర్ 17న వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది. 1942 మార్చి 11న క్రిప్స్ రాయబారం. 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. 1946 క్యాబినెట్ మిషన్ ప్రణాళికను రూపొందించారు. 1946లో నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. 1947 మార్చి 24న మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. ప్రముఖుల సమాధులు: మహాత్మా గాంధీ రాజ్ఘాట్, జవహర్లాల్ నెహ్రూ శాంతిస్థల్, బిఆర్ అంబేద్కర్ చైత్యభూమి, లాల్ బహదూర్ శాస్త్రి విజయఘాట్, గుల్జారీలాల్ నందా నారాయణ్ ఘాట్, ఇందిరాగాంధీ శక్తిస్థల్, మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. చరణ్ సింగ్ కిసాన్ ఘాట్,
जगजीवन राम, समता स्थल, राजीव गांधी, वीर भूमि, पीवी नरसिम्हाराव, ज्ञान भूमि, देवीलाल, संघर्ष स्थल, ज्ञानी जैल सिंह, एकता स्थल. సంస్థలు స్థాపకులు భూస్వామ్య సంస్థ ద్వారకానాథ్ ఠాగూర్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ దేవేంద్రనాథ్ ఠాగూర్, బాంబే అసోసియేషన్ జగన్నాథ శంకర సేథ్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ దాదాబాయ్ నౌరోజీ, పూనా సార్వజనిక సభ ఎంజి రనడే, జి వాసుదేవ జోషి, ఎన్హెచ్ चिंपलूकर, इंडियन एसोसिएशन सुरेंद्रनाथ बनर्जी, आनंद मोहन बोस, मद्रास महासभा सुब्रमण्यम अय्यर, वीर राघवाचारी, पी आनंदाचार्युलु, रंगయ్య నాయుడు, बొంబాయి प्रेसिडेंसी एसोसिएशन फिरोज शाह मेहता, केटीआर तेलांग, भारत जातीय कांग्रेस ఏవో హ్యూమ్. ప్రముఖులు బిరుదులు దాదాబాయ్ నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఇండియన్ బర్గ్స్, ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమోస్తనీస్, సిల్వర్ టంగ్ ఆరేటర్, గోపాలకృష్ణ గోఖలే, మహారాష్ట్ర సోక్రటీస్, మహారాష్ట్ర రత్నం, భారతదేశ వజ్రం, బాలగంగాధర్ తిలక్, లోకమాన్య, ముంబై పులి, భారతదేశానికి కిరీటం లేని రాజు, దేశభక్తుల్లో రాజు, లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి, బిపిన్ చంద్రపాల్, బెంగాల్ డాంటన్, బెంగాల్ విప్లవ పిత, రవీంద్రనాథ్ ఠాగూర్, గురుదేవ్ విశ్వకవి, చిత్తరంజన్ దాస్, దేశబంధు, గాంధీజీ, జాతిపిత, మహాత్మా బాపూజీ, కైజరీ హింద్, హిందూ దేశ సింహం, జవహర్లాల్ నెహ్రూ, చాచా, నవభారత నిర్మాత, పండిట్. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇండియన్ బిస్మార్క్, సరోజినీ నాయుడు, భారత కోకిల, సుభాష్ చంద్ర బోస్, నేతాజీ, జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్. పత్రికలు స్థాపకులు బెంగాల్ గెజెట్ జేమ్స్ అగస్టిస్ హిక్కీ, సంవాద కౌముది మిరాతుల్ అక్బర్, రాజా రామ్మోహన్ రాయ్, బంగదర్శన్ బంకీ చంద్ర చటర్జీ, అమృత్ బజార్, శిశిర్ కుమార్ ఘోష్, ది బెంగాలీ సంజీవిని, సురేంద్రనాథ్ బెనర్జీ, కేసరి మరాఠా, బాలగంగాధర్ తిలక్, ఇండియన్ మిర్రర్, కేశవ చంద్ర సేన్, ది హిందూ, సుబ్రమణ్యం అయ్యర్, ఈస్ట్ ఇండియన్, హెన్రీ డిరోజియో, సోమప్రకాశ, ద్వారకానాథ్ విశ్వ విద్యాభూషణ్, వందే మాతరం, అరవింద్ ఘోష్, న్యూ ఇండియా కామన్వీల్, అని బిసెంట్, అల్ హిలాల్ అల్ బలాగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ద లీడర్, మదన్ మోహన్ మాలవీయ, తల్వార్, బీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, ఫ్రీ హిందుస్థాన్, తారకనాథ్ దాస్, ది వర్కర్, ఎంఎన్ రాయ్, హిందుస్థాన్ టైమ్స్, శ్యామ్జీ కృష్ణవర్మ, సంధ్య, బిబి ఉపాధ్యాయ. బహిష్కృత భారత్, మూక్ నాయక్, బిఆర్ అంబేద్కర్, యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్, గాంధీజీ, నేషనల్ హెరాల్డ్, జవహర్లాల్ నెహ్రూ, ఆంధ్ర ప్రకాశిక, ఏపీ పార్థసారథి నాయుడు, కృష్ణా పత్రిక, కొండ వెంకటప్పయ్య,
ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు, సతీహితబోధిని కందుకూరి వీరేశలింగం, బాలపత్రిక న్యాయపతి రాఘవరావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my